అంటే ఎంత మోసం. ఒక బాబునే అంటాం పూజారి, అలా ఈయన ప్రజల్ని ఎంత మోసం చేసినా మీరు అర్థించండి. ఒక దేవ భూములే, ఈరోజు భూములు అమ్మ రేపు గుడిని అమ్మనా కూడా ఆశ్చర్యపడలేదు కదా. ఇవన్నీ మేము కాదు చెప్పాల్సింది, మాకు ఇవన్నీ కాదు, మేము కాదు చెప్పింది. సాక్షాత్ గుడికి సంబంధించిన పీఠాధిపతి గారే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు. ఈయన చేసిన మధుశర్మ స్వామి ఇలా అగ్రిమెంట్లు భూమి మీద రాసి ఇచ్చినప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏమని, ఈ భూములు ఎవరు అమ్మడం లేదు, ఎవరైనా మీరు అట్లా చేసుకుని తీసుకునేలా ఉండాలంటే రైతులు మా దగ్గరకు వచ్చి మాకు గుత్తి కట్టి రసీదు తీసుకోండి అని చెప్పినాడు. అంత మారితే కానీ అలాంటి భూమి మేము అమ్మడం లేదు, ఎవరు అట్లా మోసపోవద్దని సాక్షాత్ పీఠాధిపతి చెప్పినాడు. కానీ అమ్మినాక ఆయన డబ్బులు ఏమైనా ఇచ్చినాడా? ఏ మాత్రం అన్ని డబ్బులు ఆయన తీసుకు సహా చేసేది. తర్వాత చాలా ఇక్కడ మనము ఎప్పటిలో కూడా చాలా మందికి డబ్బులు తీసుకుని కూడా ఇంతవరకు అగ్రిమెంట్ రాసిలేదు. ఒక డిపార్ట్మెంట్ కూడా దాదాపు లక్షల డబ్బులు తీసుకుని ఆయన కూడా ఈరోజు డిపార్ట్మెంట్ సాక్షాత్ ఆయనకి మోసం చేసేసినారు. ఇట్లా లబ్ధిదారులు ఎంతమంది చెప్పినారు? పంచాయతీలో జరుగుతుంది. అంటే నీవు ఇంత మోసం చేసి ఇలాంటి 420 పని చేసి నందాల 1 టౌన్లో అక్కడ మీ పైన ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి 420 కేసు కూడా అయింది. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఇక్కడ మీరు లాడ్జ్లో ఎక్కడ దిగినారు, ఏం దిగినారు, స్టేట్మెంట్ ఒకటి. అంటే ఇవి నిజ నిజాలు ఎక్కడ తెలుసుకున్నారా అంటే మీరు కోర్టులో తెలుసుకున్నారా? మూతి మీద మీసం ఉండదా? మీరు ఇవన్నీ మాట్లాడవచ్చు ఒక లేడీస్. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు? ఈ మఠం సంబంధించిన భూమి అగ్రిమెంట్ మీద నీకు ఏ అధికారంతో రాసి ఇచ్చినావు? మీ మీద పార్టీలో చేర్చుకోవద్దని సాక్షాత్ మన అశోక్ కానీ రామాంజనేయులు కానీ మన ఆర్డీఓ ఇది స్పందనలో కానీ ఆర్డీఓకి లెటర్ ఇచ్చి స్పందన సబ్ కలెక్టర్కి స్పందన అర్జీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అబద్ధాలా? అంటే మేము ఏమైనా మీ పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా? ఏ కక్ష సాధింపులు మాట్లాడుతున్నామా? మాకు అవసరం లేదు. నీ భూమి అమ్ముకుంటావో గుడిని అమ్ముకుంటావో అది నీకు వదిలేస్తాం, అది దేవుడు చూసుకుంటాడు. కానీ మీరు మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి. నోరు ఏందది? కౌన్సిలర్ సమావేశంలోనా ఇష్టంతో మాట్లాడడం మంచిది కాదు కదా. ఏం మాట్లాడాలా? ఏదో అంశం మీద ప్రజలకు సంబంధించిన పైన డెవలప్మెంట్ పైన ఏదో మీ వార్డు మీరు గెలిపించినారు కాబట్టి మీ వార్డుకు సంబంధించిన పైన ఏదన్నా ఉంటే చర్చించు, అక్కడ మాట్లాడు. నీకు ఏదో పని జరగలేకపోతే ఫైట్ చేయి. అంతేగాని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అక్క? ఇది మంచిది కాదా కదా. ఇప్పుడు ఏం సమాధానం చెప్తాం మీరు? ఇది దీన్ని కూడా అబద్ధం అంటారా? ఈ స్టేట్మెంట్ ఇచ్చింది పీఠాధిపతి అబద్ధం అంటారా? ఈ ఎఫ్ఐఆర్ కట్టిన కాఫీ అబద్ధం అంటారా? చెప్పండి. కంప్లైంట్ ఇచ్చింది దామోదర్ రెడ్డి, అదుడు ఆయన అంట. కంప్లైంట్ ఇచ్చిన పేరు దామోదర్ రెడ్డి. మఠంలో దాదాపు ఇప్పుడు డబ్బులు తీసుకున్నావు పాపం వాళ్ళ లబ్ధిదారులు, వాళ్ళకి అగ్రిమెంట్ ఏం రాసి ఇవ్వలేదు. ఒక డిపార్ట్మెంట్ కూడా నువ్వు డబ్బులు తీసుకుని రాసి ఇవ్వలేదు. మేము ఒకటే చెప్తాం స్వామి, దయచేసి వ్యక్తిగతంగా ఎవరు మా పోమో నాకు అవసరము లేదు. మీరు ఆ రోజు నోరు జారినారు కాబట్టి ఈరోజు మేము పెట్టడం జరుగుతుంది. ఆయన యాక్షన్ మేము పెట్టమంటే నీవు మేము అన్న మాటలకి మిగతా సాక్ష్యాలు ఉంటే ఉంటే దమ్ముంటే మీరు రుజువు చేయండి, చెప్పండి అంటే మేము అక్కడ కూడా ఏదైనా ఉగా ఉండేవాళ్ళం. నువ్వు మీద మీసం అనేది ఏంటి? అది పద్ధతి మార్చుకోవాలి కదా. మాకు అవమానం జరిగిందండి కౌన్సిలర్లోనా, ఒక వైస్ చైర్మన్గా మేము ఆధునిక చరిత్రలోనా ఎప్పుడు జరిగిన అవమానం మన నేలపైన కుందు కూర్చుని మీటింగ్ చేసినాం. అంటే చైర్మన్ ఇంత అవమానం చేస్తుంది నీకు తెలియదా? చైర్మన్ ఎంత చిచ్చిపోతుంది కదా. చైర్మన్ క్వశ్చన్ చేస్తే మీకెందుకంటే అంత బాధ? మా అవమానాలు మా మనోభావాలు దెబ్బతీసి ఏం పోయినా మీకు సంతోషమేనా? ఒకటి చెప్తున్నాం, దయచేసి ప్రజలు గుర్తించాలా. ఇప్పుడు చైర్పర్సన్ అక్కడ ఏదేది అజెండా అంశాలపైన ఏమేమో చేస్తుంది, ఏమేమో పూర్తిగా అక్కడ జరుగుతున్నది మాకు తెలుసు. ఒక కౌన్సిల్ సమావేశం జరిగేటప్పుడు 3 days ముందే మాకు అజెండా ఇవ్వాలా. అది కోకున్నట్ల డైరెక్ట్ 2 days 1 day నైట్ ఇవ్వడం, ఎమ్మెల్యే గారు చెప్తే అప్పుడే మీటింగ్ పెట్టడం, ఇవన్నీ వ్యతిరేకం కదా. ఇవన్నీ తప్పు కదా. మమ్మల్ని గెలిపించింది ఎందుకు? మా కౌన్సిలర్ మీటింగ్ ఎందుకు నడపాలా?
మీటింగ్ అయినప్పుడు కౌన్సిల్ ఒక చైర్పర్సన్ ఛాంబర్ లో కూర్చుని ఎన్ని ఉన్నా సమావేశం వచ్చిన తర్వాత అక్కడ ప్రజా సమస్యలపైన కూర్చుని చర్చించుకుని ఒక అజెండా మనము తయారు చేసుకుని అంశాలపైన చర్చించుకుని ప్రజా సమస్యలు ఎలా తీర్చాలని దానిపైన మాట్లాడుకుని మనము అంశ సమావేశం జరపాలా. నువ్వు మాట్లాడుకుని నీ ఇష్టాంతరం అజెండాలో పెడతావు, నీ ఇష్టాంతరంగా మీటింగ్ పెడతావు, ఏ టైం పెడతావు, ఏ డేట్కి పెడతావు, ఎమ్మెల్యే గారు వస్తే పెట్టాడు. ఇదేంది ఇది? ఇవన్నీ తప్పు కదా. ఇవన్నీ క్వశ్చన్లు వేస్తే మేము వ్యతిరేకమా? మేము ఒకటే చెప్తున్నాం, మమ్మల్ని గెలిపించింది ప్రజలు, తప్పు చేస్తే ప్రజలు భయపడతాం. మేము ఎవరో ఏదో అంటారని మేము పట్టించుకోం. ఎందుకంటే ఒకటే చెప్తున్నాం, మీరు దయచేసి రాజకీయాలు చేసేటప్పుడు ఆచి చూసి మాట్లాడండి. ప్రజా సమస్యల పైన, డెవలప్మెంట్ పైన, గవర్నమెంట్ వచ్చింది మీ పైన ఏది స్కీముల పైన ఏమైనా వాటిపైన చర్చించుకుని ప్రజల సమస్య మనం పోదాం. కానీ ఇష్టాంతరంగా మాట్లాడక దయచేసి అందరూ మానుకోవాలా. ఇది నేను దయచేసి చెప్తున్నా. మరి ఈరోజు అది మున్సిపల్ కాంప్లెక్స్ విషయంలో తర్వాత మేము అందరూ కౌన్సిలర్ అందరూ మాట్లాడుకుని అక్కడ ఒక డేట్ చెప్పి మీకు అందరూ ప్రెస్ వాళ్ళకి పెట్టుకుని లబ్ధిదారులు అందరూ బెనిఫిషియరీ డిపాజిట్ కట్టిన వాళ్ళు కూడా అందరూ పిలిపించుకుని ఒక డేట్ చెప్తాం. ఆ రోజు అక్కడ అందరూ కాంప్లెక్స్ దగ్గర ప్రెస్ మీట్ జరుగుతుంది. కానీ దయచేసి చెప్తున్నాను, ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పూర్తిగా ప్రజల వైపే ఉంటుంది, ప్రజలకు మద్దతుగా ఉంటే ప్రజల ఆలోచన మేరకే మేము నడుచుకుంటాం. కానీ ఏ విధంగా మేము ఈరోజు అలా పొరపాటు కూడా చేయము. ఇంకొక విషయము, మొన్న మంత్రికి కూడా మన ఎమ్మెల్యే గారు ఒక లైన్ మెన్ వాటర్ వదులుతుంటే అక్కడ వాటర్ సరిగ్గా రాకపోతే ప్రజలు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి